భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త రెక్కలు వస్తాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని భోగాపురం క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకుంటున్నారని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమంటున్న మంత్రి అనగానితో మా ప్రతినిధి కృష్ణ ముఖాముఖి. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కౌంటౌన్ ప్రారంభమైంది. ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా సరే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మంత్రులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఒకరికొకరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. మరి ఈ సమావేశానికి సంబంధించి ఎలా వెళ్తున్నారు ఏంటి అంతా వివరించేందుకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ మంత్రుల మధ్య సమన్వయం అది ఎలా సాగుతుంది? ప్రధానంగా ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి భూత్యాగాలు చేసిన రైతులకి ఎలాంటి బెనిఫిట్స్ అయ్యి ఇచ్చారు, వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యం అది కల్పిస్తున్నారు ఏంటి? ఇది ఒక చరిత్ర, ఒక అద్భుతమైనటువంటి ఘటన. ఎందుకంటే ఏదైతే ఈస్టర్న్ కోస్ట్ ఉందో దాంట్లో ఇది ఒక గేట్వేగా కాబోతా ఉంది. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అందరూ కన్నటువంటి విషయం. మన కళలకి రెక్కలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు అంటా ఉన్నారు. ప్రతి దానికి కూడా రెక్కలు రావాలి. దాంట్లో ముఖ్యంగా ఇది, ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి ఎంతో తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పనిచేస్తూ వచ్చారు. దాంట్లో భాగంగా ఈ ఉత్తరాంధ్రకు ముద్దు బిడ్డలైనటువంటి మన అశోక్ గజపతి గారు కావచ్చు, మా రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, ఇక్కడ జిఎంఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క విమానాశ్రయం కట్టాలని చెప్పే తపనతో ఆ రోజుల్లో 14-19లో ఈ యొక్క కార్యక్రమానికి పునాది వేశారు. ఈరోజు అది ఇంత పెద్ద ఎత్తున గౌరవ ప్రధానమంత్రి గారు స్వయాన్న వచ్చి సమయం కేటాయించి మొత్తం కూడా వీక్షించి ఎలా మనం సేకరణ చేసాం, ఎలా ఏర్పాటు చేయబోతానో, ఎలా ఇక్కడ రాబోయే రోజుల్లో భవితకు ఉపాధి కల్పించే విధంగా ఎలా చేస్తా ఉన్నాం, అలాగే ఏవియేషన్కి ఏ రంగంలో ఆదుకుంటా ఉన్నాం అనేది వారు కూడా సందేశం ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఆనందదాయకం. ఇవన్నీ కూడా సమిష్టిగా కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లి తప్పంతో పనిచేస్తున్నాం. దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి పొరపాటు కూడా తావు లేకుండా ఉండే విధంగా ఈ యొక్క ఏర్పాటు కూడా మేము అందరం కూడా పర్సనల్గా వీక్షిస్తాను. అలాగే ముఖ్యంగా ఎవరైతే రైతులు ఇచ్చారు, దాదాపుగా 180 మంది రైతులు దీంట్లో ఇచ్చినటువంటి గొప్ప ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇది వీక్షించే విధంగా వివిఐపి ఎరీనా పక్కన వారికి సపరేట్ ఒక క్యాబిన్ అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు వీక్షించడం అవ్వచ్చు. అలాగే రాబోయే రోజుల్లో గౌరవం పొందే విధంగా విమానాశ్రయం వీక్షించడం, ఓపెనింగ్ వీక్షించడం, గౌరవ ప్రధానమంత్రి గారితో దగ్గరగా ఇంటరాక్షన్తో పాటు రేపు పొద్దున వాళ్ళకి ఫ్లైట్ ప్రయాణం కూడా చేసే విధంగా ఒకటి అవకాశం కల్పించిన దిశగా తీసుకెళ్తాను. అలా గౌరవంగా వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి దీంట్లోనే ఈరోజు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ స్థాపింపబడతా ఉంది. కాబట్టి వాళ్ళ చొరవ అవ్వచ్చు, వారి యొక్క త్యాగాలు అవ్వచ్చు, అన్నిటి కూడా గౌరవించే విధంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ. విమానాశ్రయ శంకుస్థాపన చేస్తుంది మేమే, ఈ క్రెడిట్ మాదే అని చెప్పి వైసీపీ చెప్పుకుంటాం. దీన్ని ఎలా చూస్తారు? అసలు మాట్లాడే అర్హత ఉందా నేను చెప్తాను. ఈ గొడ్డల పార్టీ వాళ్ళందరూ ఎప్పుడు కూడా నెగిటివ్ ప్రాపగండా తప్ప ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ అనేది ఎప్పుడు తీసుకోరు. మీరు చూడండి, ఇదే ప్రాంతానికి ఆర్సనల్ మెట్లు వచ్చినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? ఇదే మాట చెప్పారు, వాడు రాడు, ఒడిశా పోతున్నాడు. అది ఇప్పుడు అంటే గౌరవం కూడా లేకుండా, అతను అని కూడా అనే గౌరవం కూడా లేకుండా ఒక ఇండస్ట్రియలిస్ట్ కూడా అగౌరవపరిచింది, రాడు అని చిల్లర మాట్లాడేశారు. తర్వాత మేము చెప్పాము, అప్పుడే అడిగాము, రా అని చెప్పారు. మళ్ళీ వచ్చిన తర్వాత మామూలంగా వచ్చారంట. అంటే క్రెడిట్ చోరీ అని మాట్లాడుతున్నారు. వాళ్ళంత క్రెడిట్ చోరీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకెవరికి లేదు, ఎవరు లేరు. ఈ భోగాపురం ఆ రోజు నేను చెప్తాను, ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు కావచ్చు, అప్పుడు అక్కడ ఎంపీగా ఉన్నటువంటి ఈ ప్రాంత ముద్దుబిడ్డ రామ్మోహన్ నాయుడు గారు అవ్వచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి దీన్ని చేశారు. దీన్ని వచ్చిన తర్వాత మళ్ళా దీన్ని అడ్డగించుకునే విధంగా 500 ఎకరాలు దాన్ని క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఈ రోజు కూడా అశోక్ గజపతి రాజు గారు 500 ఎకరాలు మళ్ళీ ఏవియేషన్ దీనికోసం కూడా ఇవ్వడం జరిగింది, మాన్సా ట్రస్ట్ నుంచి కూడా. అంటే ఇక్కడ ప్రోయాక్టివ్గా పనిచేసే వాళ్ళు కొంతమంది, నెగిటివ్గా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నుకు లాగాలని చెప్పి పనిచేసే వాళ్ళు ఈ గొడ్డల పార్టీ నాయకుడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు విధ్వంసం నుంచే చేస్తూ ఉంటారు. మేము ఈ రాష్ట్రాన్ని ఆ విధ్వంసం నుంచి వికాసానికి తీసుకెళ్తున్నాం. అది నచ్చదు వాళ్ళకి. మళ్ళీ విధ్వంసం కావాలి. మీరు చూసారు అమరావతి, సేమ్ స్టోరీ. ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చి మేము ఇచ్చాము, మేము ఇవ్వకూడదా అని అంటారు కదా. అంటే అక్కడ డిస్టర్బింగ్ అంటే ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని ఆలోచన తప్ప ఎక్కడ కూడా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళకి ఉండటం ఇష్టం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక వైబ్రెంట్ వాతావరణంలో ఉంది. ఏ ప్రాంతం చూడండి మీరు. ఇవన్నీ కూడా మేము చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఇది కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. డెఫినెట్గా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మేము ప్రజలకు అంకితం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది భోగాపురం విమానాశ్రయ ఏర్పాట్లకు సంబంధించి మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.